అంతేకాకుండా గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపుర భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం గంగాతరంగరమణీయ జటాకలాపం. ఆయనకు గంగా నది అనేటటువంటిది ఆభరణం, శిరో ఆభరణం ఆయనకు. అటువంటి ఆభరణం కలిగినటువంటి వాడు గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. అమ్మవారు వామభాగంలో కొలువై ఉంటుంది అర్ధనారీశ్వరుడు. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శంకరుడు ఎప్పుడు కూడా అర్ధనారీశ్వరుడ స్వరూపం. చెప్పుకున్నాం మనం, అర్ధనారీశ్వర తత్వం చాలా గొప్పది. అర్ధనారీశ్వరుడి శక్తితో కూడినటువంటి శంకరుణ్ణి సేవించాలి మనం, ఉమాధవుణ్ణి సేవించాలి, గౌరీపతిని ప్రార్థించాలి. అటువంటి స్వామివారిని గురించి భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఇక్కడి నుంచే స్వామివారిని మనం సేవించాలి. ఎక్కడ ఉన్నా కానీ మనస్సు అనేటటువంటిది ప్రధానం. ఆ వారాణసీపురపతి అయినటువంటి ఆ విశ్వనాథుడిని నమస్కారం చేసుకుంటూ ఇక ఈరోజు ఉండేటటువంటి మనకు విశేషమైనటువంటి ఉపాఖ్యానం ఏమిటో సెలవు తీసుకొని స్వామివారి దగ్గర మనం మొదలు పెట్టుకుందాము అని చెప్పుకుంటూ